హ్యాపీ రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా గణతంత్ర దినోత్సవం అమలులోకి వచ్చి నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. 76 సంవత్సరాల ఈ రాజ్యాంగ స్ఫూర్తితో మనమందరం కూడా జీవిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ భారత రాజ్యాంగ పీఠికలో మౌలిక స్వరూపాలైనటువంటి సౌమానత్వం, సౌభాతృత్వం, లౌకికం అందరం కూడా సామర్థ్య స్ఫూర్తితో జీవించాలని చెప్పేసి చాలా గొప్పగా మేధావులందరూ కూడా అలా పొందుపరచడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని ప్రజల చేత ఎన్నుకోబడే ప్రజలందరూ కూడా ప్రజలకు ఇచ్చుకోవాలని చెప్పేసి మనమే తనకు తానే ఇచ్చుకుంటున్నామని చెప్పేసి భావనతో ఉండాలని చెప్పేసి అంబేద్కర్ గారు ఈ భారత రాజ్యాంగ నిర్మాత చాలా గొప్పగా ఆ అంశాలన్నీ అందరూ పొందుపరచడం జరిగింది. దీనికి అవగాహన లేనటువంటి కొంతమంది పాలకులు కావచ్చు, ప్రజలతో ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు కావచ్చు, నాకు నేనే గొప్ప అనే ఒక భావనతో నోట్లతోని ఓట్లు కొనుక్కొని ఎంపీలు, ఎమ్మెల్యేలై ముఖ్యమంత్రులు అయినటువంటి వ్యక్తులు భారత రాజ్యాంగం గురించి తెలియక మేము ప్రజలతోనే ఎన్నుకోబడ్డాం కాబట్టి మేము ఏమైనా చేయొచ్చు అనే ఒకటి దురుద్దేశంతో ఆ మహనీయుల యొక్క విలువలు కావచ్చు, దాని నైతిక విలువలు లేకపోవడం కావచ్చు, వీరికి ఈ రాజ్యాంగం మీద అవగాహన లేక దాన్ని పట్టించుకోకపోవడం, దాన్ని పాటించకపోవడం, దీన్ని నిర్మించినటువంటి నిర్మాతలైనటువంటి బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించకపోవడం అంటే ఇక్కడ తెలంగాణ ప్రజల దురదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి మీద అక్కస్తో వారు నిర్మించినటువంటి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలదండ వేయకపోవడం, అధికారులతో వేయకుండా వారు దానికి గేట్లకు తాళాలేసి బంధించడం, ప్రజలు కూడా ఎవరిని దర్శించకుండా ఆపడం అంటే ఇవాళ ఆయనకున్న తెలివికి, అవివేకం అని చెప్పేసి, ఆయన జ్ఞానానికి ఇది నిదర్శనం అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, మీరు ఈ యొక్క విచిత్ర ప్రవర్తనతో, అనాలోచిత నిర్ణయాలతో ఇప్పటికే ప్రజలందరూ గందరగోళం చేస్తూ ఉన్నారు. ఇలాంటి మీ యొక్క అవగాహన లేకపోవడంతో తెలంగాణ ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు, అవమానపడతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఒక రాజ్యాంగం పీఠికను, రాజ్యాంగ పుస్తకాన్ని చదవాలని తెచ్చుకోవాలని చెప్పేసి కూడా మీకు సూచిస్తా ఉన్నాం. పొద్దున్న లేస్తే మీ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ ప్రతిని పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. మీరు రాజ్యాంగం చదవండి అని చెప్పేసి మీకు కూడా ఒకటి తెచ్చుకొని మీరు కూడా చదవండి, పక్కోళ్ళకి చెప్పడం కాదు రాజ్యాంగం అంటే ఏందో, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ అంశాలు ఏందో కనీసం ఆ పీఠికనైనా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో మీకు ఈ రాజ్యాంగ ప్రభుత్వాన్ని కూడా రద్దు చేసే అవకాశం ఉంటుంది, గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.